నేను మీ శిరీష. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ విధానాలపై స్థానిక రైతు కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టి రైతు వ్యతిరేక నల్ల చట్టాల జీవో ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతు కార్మిక సంఘాల నాయకులు సిహెచ్ వేణుగోపాల్, ఎన్ గణపతి, రామారావు తదితరులు మాట్లాడుతూ రైతులకు క్షమాపణలు చెప్పి రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసిన మోడీ దొడ్డిదారిన ఆ చట్టాలనే అమలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. మోడీ ఇచ్చిన హామీ మేరకు రైతు పండించిన అన్ని పంటలకు మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలని, అందుకోసం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాల రద్దు కోసం రైతులు చేసిన పోరాటం కాలంలో రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామన్న హామీ కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్న రైతులపై నిర్బంధం ప్రయోగించడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతు అనుకూల విధానాలు అవలంబించి రైతును, వ్యవసాయ రంగాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఢిల్లీ కేంద్రంగా మరో రైతు ఉద్యమం సాగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు బాలాజీరావు, అప్పయ్య, సిహెచ్ రవి తదితరులు పాల్గొన్నారు. విశాఖ జోన్ 1 పరిధిలో జరిగిన T20 క్రికెట్ పోటీల్లో శ్రీకాకుళం బదిలీ జట్టు విజేతగా నిలిచింది. జిల్లా పరిషత్ గ్రీవెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ పరమాన్ అహ్మద్ ఖాన్ క్రికెట్ పోటీల్లో గెలుపొందిన జట్టు సభ్యులను అభినందించారు. గత వారం విశాఖలో 5 జిల్లాలతో పోటీ పడి ట్రోఫీని గెలుచుకోవటం గొప్ప విజయమని జాయింట్ కలెక్టర్ కొనియాడారు. బదిలీ సంఘ జిల్లా అధ్యక్షులు ఈశ్వర్రావు, కార్యదర్శి భాస్కర్ రావుతో సహా 14 మంది క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. బదిలీలో ప్రతిభను వెలికి తీసేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అన్నారు. క్రీడాకారులకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చిన జాయింట్ కలెక్టర్ వారి ప్రతిభను మరింత ప్రోత్సహించాలని, ఈ విజయం శ్రీకాకుళం జిల్లాకు గర్వకారణమని తెలిపారు. వివిధ కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు ఎంపికైన 664 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఉద్యోగాలు సాధించేందుకు చూపిన శ్రమ, అంకితభావం సర్వీసులోనూ చూపించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ దేశం గర్వపడేలా సేవలందించినప్పుడే ప్రగతి సాధ్యమని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి రోజ్గార్ మేళాలో వివిధ కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు ఎంపికైన 664 మంది ప్రతిభావంతులకు నియామక పత్రాలను విశాఖపట్నంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు అందజేశారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, CISF DIG అపరాజిత తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి త్రివిధ దళాల్లో సేవలందించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అత్యధిక మంది యువత ముందుకు రావడం గర్వకారణంగా ఉందన్నారు. ప్రస్తుత నియామకాల్లో CRPF, పోస్టల్, రైల్వే, బ్యాంకింగ్ తదితర కేంద్ర కొలువులు సాధించిన వారిలో ఉత్తరాంధ్రకు చెందిన వారే ఎక్కువ మంది ఉండడంపై హర్షం వ్యక్తం చేశారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తద్వారా సామాజిక, ఆర్థిక ప్రగతికి తోడ్పడవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు ఆయన సాయుధ దళాలతో గౌరవ వందనాన్ని స్వీకరించారు. రథసప్తమి రాష్ట్ర పండుగ వేడుకలు కోలాహలంగా జరగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అరసవిల్లి రథసప్తమి రాష్ట్ర పండుగ వేడుకలు జరుపుకోవడానికి ఉత్తర్వులు జారీ చేశారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పండుగ రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై మంత్రి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పరమాన్ అహ్మద్ ఖాన్, శ్రీకాకుళం నరసనపేట శాసనసభ్యులు గుండుశంకర్, బొగ్గు రమణమూర్తులతో కలిసి సమీక్షించారు. దేవాదాయ సహాయ కమిషనర్ ముందుగా రథసప్తమి వేడుకలకు సంబంధించి చేపట్టనున్న పనులపై నివేదిక సమర్పించారు. మంత్రి మాట్లాడుతూ స్వామివారికి పట్టు వస్త్రాలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చేతులపై అందించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. రథసప్తమికి 2 రోజుల ముందు నుండే కార్యక్రమాలు నిర్వహించాలని, ఆలయానికి రంగులు వేయాలన్నారు. డీసీఎంఎస్ కార్యాలయం నుండి 3 లైన్లలో దర్శనానికి ఏర్పాటు చేయాలని, ప్రతి పాస్ పై క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ఉండాలని ఆలయ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ అప్పారావు, ఆర్డీఓ సాయి ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండలం జయశేఖరం గ్రామంలో సోమవారం ఆర్టీసీ బస్సును ప్రారంభించిన ఇచ్చాపురం శాసనసభ్యులు గంగాల అశోక్ బాబు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జయశాసనం గ్రామంలో సోమవారం ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే మెందాళం అశోక్ బాబు ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు లేకపోవడం దురదృష్టకరమని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాంతంలో బస్సును ప్రారంభించడంతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ బస్సు సోంపేట మీదుగా కంచిలి, జలంత్రకోట, జయశాసనంలో ప్రయాణిస్తుందని అన్నారు. కార్యక్రమంలో కంచిలి మండలం తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మాదిన రామారావు, మండల టీడీపీ అధ్యక్షులు బంగారు పురయ్య, జగదీష్ పట్నాయక్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన పలాస ఎమ్మెల్యే గౌతి శిరీష. పలాస ఎమ్మెల్యే గౌతి శిరీష సోమవారం పలాస ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రి సిబ్బంది హాజరు పట్టీని పరిశీలించి వైద్యులు సమయపాలన పాటించాలని తెలిపారు. వైద్యం పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. సమయానికి వైద్యులు డ్యూటీకి హాజరు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యుల గైర్హాజరుపై ఎమ్మెల్యే గౌతి శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకే సర్కారీ దవాఖానాలున్నాయని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని శిరీష హెచ్చరించారు. సమయానికి 6 వైద్యులు విధుల్లో ఉండాల్సి ఉన్నప్పటికీ ఒక్కరే ఉండడంపై మండిపడ్డారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. గత పాలకులు ఈ అంశంలో చూసి చూడనట్లుగా వ్యవహరించేవారని, ఆ పోకడలను ఇంకా కొనసాగిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీసీహెచ్లకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. పలాస టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతి శిరీష పత్రికా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. పలాస టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతి శిరీష సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలాస పట్టణ టీడీపీ అధ్యక్షుడు బడ్డ నాగరాజుపై హత్యాయత్నం చేసేందుకు బీహార్ సుపారీ గ్యాంగ్ తో చేతులు కలిపింది మాజీ మంత్రి సీదిరప్పలరాజు అనుచరులే అని ఆమె ఆరోపించారు. ఇప్పటికీ 7 నిందితుల్ని అరెస్టు చేసినట్టుగా పోలీసులు మరో 10 మందిని నిందితులుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు నాగరాజు హత్య ఉదంతంలోని సాక్ష్యాలతో సహా పోలీసులు బయట పెట్టిన ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క వాడు మీ గ్రూప్ లో ఉన్నవాడే. కాదని చెప్పగలరా? కాదని పలాస ప్రజల్ని బుకాయించగలరా? ఈ రోజు శిరీష మీద అభాండం మోపడానికి మళ్లీ ముందుకొస్తారా? పలాస తాలూకా ప్రశాంతతని భగ్నం చేయడానికి, పలాసలోని గొడవలు సృష్టించి నా మీద ఒక చెడ్డ పేరు తేవడానికి స్వయాన అప్పలరాజు రచించిన వ్యూహం కాదంటారా? ఓడిపోయాక సిగ్గుపడి ఇంట్లో కూర్చోకుండా, లేదా మీ పార్టీ ఏదో చెత్త కార్యక్రమాలు చెప్తుంది కదా, ఆ చెత్త కార్యక్రమాలు చేసుకోండి. అంతేగాని పలాసలో ఇక మీదట అశాంతి అలజడి రేపాలని ప్రయత్నిస్తే మాజీ మంత్రివని కూడా చూడరు. ఇప్పటికి ఇంకా చాలా మంది దొరకలేదు, ఇంకా పరిశోధన జరుగుతుంది. ఏ మాత్రం నీకు డైరెక్ట్ కనెక్షన్ ఉందని దొరికినా మాత్రం నువ్వు తప్పించుకోలేవు అప్పలరాజు. నీ మీద నేను చేసిన కుట్రో మా వాళ్ళు చేసిన కుట్ర కాదు. చిల్లర రాజకీయాలు, నీతిమాల రాజకీయాలు చేసి పలాసలో ఏకంగా హత్యల్ని ప్రేరేపించడానికి నువ్వు నీ వాళ్ళు వేసిన వ్యూహంలో మీరే వచ్చి చిక్కుకున్నారు. ఈరోజు నాగరాజు అదృష్టం బాగుంది, ఆ భార్య పిల్లల అదృష్టం బాగుంది. ఈరోజు ఇంకా మాతోనే కలిసి నడుస్తున్నాడు. నాగరాజుకే కాదు, ఈరోజు ఇక్కడ కూర్చున్న పెద్దలకే కాదు, పలాస నియోజకవర్గంలో ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న ఏ తెలుగుదేశం నాయకుడికి చిన్న గీత పడినా
ముందు వెనకాల చూడకుండా వైసీపీ నాయకులు లోపలేస్తాం. అదైతే కన్ఫర్మ్ గా చెప్తున్నాను. పాలకొండ మెయిన్ రోడ్ లో ఓ బంగారం షాపు అగ్నికి ఆహుతైంది. మెయిన్ రోడ్డులోని కార్తికేయ జ్యువెలర్స్ షాపులో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో షాపు తెరవలేదు. స్థానికులు షాపు యజమాని వారణాసి మాలతి భర్త శేఖర్ కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన యజమాని షాపు వద్దకు చేరుకుని చూడగా షాపులో మంటలు వ్యాపించడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెనువెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను నిలుపుదల చేశారు. షాపులో 10 కిలోల వెండి ఆభరణాలు, కిలో బంగారు ఆభరణాలు ఉన్నాయని యజమాని శేఖర్ తెలియజేశారు. మంటల్లోని షాపులోని సీలింగు, ఏసీలు, ఫ్యాన్స్, వెయింగ్ మిషన్స్, టీవీ, కౌంటర్ మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. సంక్రాంతి, క్రిస్మస్ పండుగల సమయంలో ఇలా జరగడం బాధాకరమని షాపు యజమాని వాపోతున్నారు. వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. హాయ్ వ్యూవర్స్, అంతా ఎలా ఉన్నారు? ప్రతిరోజు మన జిల్లాలో జరిగే సమస్త సమాచారాన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వచ్చే మన ఎస్ఎస్ ఛానల్ ఇప్పుడు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ తో మీ ముందుకు వచ్చేసింది. అదేంటనుకుంటున్నారా? మీ ప్రియమైన చిట్టిపొట్టి చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలన్నా, మీ ప్రియమైన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలన్నా, మీ బంధువులకు స్వదేశీ లేదా విదేశీ ఆగమన శుభాకాంక్షలు తెలియజేయాలనుకున్నా, సందర్భం ఏదైనా సందేశం అందించేది మాత్రం మన ఎస్ఎస్ టీవీ ఛానల్. ఎలా అనుకుంటున్నారా? ఏం లేదండి, మీరు ఎవరికైతే విశేష తెలపాలనుకుంటున్నారో వారి ఫోటోలు, పేరు, ఊరు వివరాలను వారం రోజులకు ముందుగా 8500232020 నెంబర్కు వాట్సాప్ చేయండి. మీ స్పెషల్ డే నాడు ప్రసారమయ్యే శుభాకాంక్షల ప్రోగ్రామ్ లో మేము మీ తరఫున మీ వారికి స్పెషల్ గా విష్ చేస్తాం. కాబట్టి వ్యూవర్స్, మరెందుకు ఆలస్యం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ఫోటో వివరాలు వెంటనే మాకు పంపించండి. మీరు పంపించాల్సిన మా నెంబర్ 8500232020.